హలో గాయ్స్, పాంపామ్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. అయితే ఇవి ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ముందుగా అయితే మనం ఒక ప్యాడ్ తీసుకొని దానికి మనకి నచ్చిన ఊల్ దారాన్ని ఒకటి తీసుకొని ఇలా 100 టైమ్స్ అయితే మనం దాన్ని చుట్టాలి. 100 టైమ్స్ ఎందుకు అంటే మనం ఒకవేళ తక్కువ సార్లు చుడితే కనుక అది అంత ఫ్లఫీగా రాదు, నార్మల్గా వచ్చిద్ది. అందుకు ఇలాగా వేరే దారాన్ని అయితే తీసుకొని దానికి ముళ్ళు వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వేరే దారాన్ని ఒకటి తీసుకొని ఇలా ముళ్ళు వేసుకోవడం వల్ల మనం ఒకవేళ మధ్యలో కట్ చేసేసినా కూడా అది ఊడిపోకుండా ఉంటుంది. గట్టిగానే వేయాలి. లూజ్గా వేసారంటే అది లూజ్ అయిపోయి మనం ఎప్పుడైతే దారాన్ని కట్ చేసేస్తామో అది ఊడొచ్చేస్తుంది. ఎక్కడికక్కడ దారాలన్నీ ఊడొచ్చేస్తాయి లోపల ఉన్నవి. సో టైట్గా వేయండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా టైట్గా వేసుకున్నాక మధ్యలో కట్ చేసేయడమే. అవి కూడా 2-3 ఇంచెస్ తర్వాత వేయండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేయండి మధ్యలోకి. చూసారా ఎలా కట్ చేసామో మేము? దారం ఎక్కడైతే ఉందో అటు ఇటు వదిలేసి మధ్యలో దారాన్ని పెట్టేసి మిగతా సైడ్స్ కట్ చేసేస్తున్నాము. ఫస్ట్ పువ్వులా చేసేసుకొని పైన దారాలన్నింటినీ కట్ చేసేయండి. తర్వాత అది రౌండ్గా బాల్ లాగా వస్తుంది. పైన దారాలు కనిపిస్తున్నాయి కదా, అవి కట్ చేసేయాలి. కట్ చేయకుండా ఉంచేస్తే అవి దారాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనం కట్ చేసి చిన్నదిగా చేసామనుకోండి, ఇలా ఫ్లఫీగా బాల్ లాగా వచ్చింది. మేమైతే రెండోసారి చూపిస్తున్నాము. ఒకవేళ డౌట్ ఉంటే చూసేయండి. చూసారు కదా ఎలాగ ఎక్స్ట్రా దారాలన్నింటినీ కట్ చేసేస్తున్నాము. మేము ఇల్లంతా పడిద్దని అలా గిన్నెని పెట్టుకొని కట్ చేసాము. ఐడియా బాగుంది కదా, మీరు కూడా అలానే చేయండి. ఇలా రౌండ్గా అయితే చేసేసుకోండి. మేమైతే చాలా బాల్స్ చేసేసాము. ఇంట్లో చాలా ఊల్స్ ఉన్నాయి కదా అని ట్రై చేసాము. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఊల్స్ ఉంటే కనుక అలానే ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.